హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం చెప్పబోయేటువంటి క్వశ్చన్స్ వార్డ్ శానిటేషన్ సెక్రటరీ జాబ్స్తో పాటుగానే అన్ని జాబ్స్ కూడా ఉపయోగపడతాయి. ఇవి జనరల్ సైన్స్ కింద ఉపయోగపడతాయి మిగతా జాబ్స్కి అయితే. అదేవిధంగా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ అయితే కూడా సైన్స్ టాపిక్స్కి అయితే ఖచ్చితంగా బాగా ఉపయోగపడతాయి. సో వీడియోని ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకున్నట్లయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, పాలు ఏ విధమైనటువంటి కొల్లాయిడ్ ద్రావణం? పాలని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే వీటిని ఒక కొల్లాయిడ్ ద్రావణంగా అయితే చెప్పొచ్చు. కానీ ఇవి ఏ విధమైనటువంటి కొల్లాయిడ్ ద్రావణం అన్నట్లయితే నీటిలో కొవ్వు విశ్లేషణ చెందడం ద్వారా ఏర్పడినటువంటి ద్రావణం అని చెప్పొచ్చు. పాలు కింది వాటిలో దేనికి ఉదాహరణ? క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో పాలు వేటికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే రసాయనానికి. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి కింద ఇవ్వబడినటువంటి వాటిలో కారణం ఏది? లేదా క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో కారణాన్ని గుర్తించండి. ఏమవుతుంది రీజన్? అది రైబోఫ్లావిన్ అనేటువంటిది. రక్తం అనేటువంటిది ఒక కొల్లాయిడ్, బ్లడ్ అనేటువంటిది ఒక కొల్లాయిడ్గా చెప్పచ్చు. పొగమంచును దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు? పొగమంచును దేనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు? వాయువులో ఉండేటువంటి ద్రవం లేదా వాయువులో ద్రవంగా మాట్లాడచ్చు. కింది వాటిలో అత్యంత స్వచ్ఛమైనటువంటి మంచి నీటి రూపం ఏది? క్రింది వాటిలో అత్యంత స్వచ్ఛమైనటువంటి మంచి నీటి రూపం ఏంటి? ఆ రూపం అనేటువంటిది వర్షపు నీరు. నెక్స్ట్, శాస్త్రీయంగా నీరు అనేటువంటిది ఏ విధమైనటువంటిది? శాస్త్రీయంగా నీరు అనేటువంటిది ఒక హైడ్రాక్సైడ్. కఠిన జలంలో ఏ ఏ మూలకాల అయాన్లు ఉంటాయి? కఠిన జలంలో అంటే హార్డ్ వాటర్ అంటారు, సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్లో ఏ ఏ మూలకాల అయాన్లు ఉంటాయి? కాల్షియం మరియు మెగ్నీషియం. భారజలంగా దేనిని పేర్కొంటారు? భారజలంగా దేనిని పేర్కొంటారు? D2O. కఠిన జలం కింది వాటిలో వేటికి పనికిరాదు? హార్డ్ వాటర్ కింద ఉన్నటువంటి వాటిలో వేటికి యూస్ అవ్వదు? నాలుగింటికి కూడా. ఏమేంటివి? తాగడానికి, అదేవిధంగా సబ్బుతో బట్టలు ఉతకడానికి కానివ్వండి, పంటలు సాగు చేయడానికి కానివ్వండి, బాయిలర్లలో వినియోగించడానికి, వేటికి కూడాను హార్డ్ వాటర్ అనేటువంటిది ఉపయోగం పడదు. నీటికి ఉండేటువంటి ఏ లక్షణం వలన అది అయానిక పదార్థాలకు మంచి ద్రావణిగా ఉంది? ద్విధ్రువ భ్రామకం ఎక్కువగా ఉండడం వల్ల. భ్రామకం అనేటువంటిది ఎక్కువగా ఉండటం వలన. తర్వాత, సాధారణ నీటి ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ చేయడానికి ఏ రసాయనాన్ని కలుపుతారు? సాధారణ నీటి ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ చేయడానికి ఏ రసాయనాన్ని కలుపుతారు? సోడియం క్లోరైడ్ అనేటువంటి కెమికల్ని మిక్స్ చేస్తుంటారు. నెక్స్ట్, 13th వన్, కోబాల్ట్ 60 ఏ కిరణాలను వెలువరించడం వలన రేడియేషన్ థెరపీలో వినియోగిస్తారు? కోబాల్ట్ 60 ఏ కిరణాలను వెలువరించడం వలన రేడియేషన్ థెరపీలో వినియోగిస్తారు? గామా రేస్. నెక్స్ట్, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించేటువంటి రేడియో ధార్మిక పదార్థం ఏది? ఏ రేడియో ధార్మిక పదార్థాన్ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు అన్నట్లయితే కోబాల్ట్ 60 అనేటువంటి రేడియో ధార్మిక పదార్థం. రేడియో ధార్మిక పదార్థం నుంచి ఉద్గారమైనటువంటి ఆల్ఫా కిరణాలు అనేటువంటివి ఏంటి? రెండింతల అయానీకృత హీలియం పరమాణువులుగా చెప్పొచ్చు వీటిని. నెక్స్ట్, కింది వాటిలో శ్రేష్టమైనటువంటి అణు ఇంధనాన్ని గుర్తించండి. క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి అణు ఇంధనాన్ని గుర్తించండి. యురేనియం 238.
యురేనియం 238. వాతావరణంలోని ఓజోన్ పొర క్షీణించడానికి కింది వాటిలో కారణం ఏది? వాతావరణంలోని ఓజోన్ పొర క్షీణించడానికి క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో కారణాన్ని గుర్తించండి. ఫ్లోరోకార్బన్లు లేదా క్లోరోఫ్లోరోకార్బన్లు అంటారు కదా, వీటిని కూడా చెప్పచ్చు. రేడియో ధార్మికతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? రేడియో ధార్మికత కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు? గీగర్ ముల్లర్ కౌంటర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తుంటారు. తర్వాత కింది వాటిలో రేడియో ధార్మిక మూలకం కాని దానిని గుర్తించండి. కింది వాటిలో రేడియో ధార్మిక మూలకం కానటువంటి దానిని గుర్తించండి. ఏంటది? జిర్కోనియం అనేటువంటిది. థోరియం పెద్ద మొత్తంలో ఏ ఖనిజం నుంచి లభిస్తుంది? థోరియం పెద్ద మొత్తంలో ఏ ఖనిజం నుంచి లభిస్తుంది అన్నట్లయితే మోనాజైట్ నుంచి లభిస్తుంది. వెనిగర్ దేని సజల ద్రావణం? వెనిగర్ అనేటువంటిది దేని సజల ద్రావణం? దీన్ని ఎసిటిక్ ఆమ్లం అంటారు. వెనిగర్నే ఇంకొక విధంగా ఎసిటిక్ ఆమ్లం, ఎసిటిక్ యాసిడ్ అంటుంటారు. ఇది ఎక్కువగా కొన్ని చోట్ల కిచెన్స్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి క్లీనింగ్ పర్పసెస్కి వాడుతుంటారు. క్లీనింగ్ పర్పస్కి వాడతారు. కొంతమంది ఫుడ్స్లో కూడా యూజ్ చేస్తుంటారు వెనిగర్ని. వైట్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా సేమ్ క్వశ్చన్ రెండుసార్లు రిపీట్ అయింది చూడండి. వెనిగర్ అనేటువంటిది అని దేన్ని పేర్కొంటారు అంటే ఒకటే క్వశ్చన్ 2 విధాలుగా అడగవచ్చు, 3 విధాలుగానే అడగవచ్చు. ఎసిటిక్ యాసిడ్ని. నిల్వ బ్యాటరీల్లో ఉండేటువంటి ఆమ్లం. నిల్వ బ్యాటరీల్లో ఉండేటువంటి ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం. దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. ఇది స్టోరేజ్ బ్యాటరీస్లో ఉంటుంది. వెనిగర్ను ఏ విధంగా తయారు చేస్తారు? వెనిగర్ను ఏ విధంగా తయారు చేస్తారు అనగా ద్రాక్ష సారాయిని నిర్జలీకరణం చేయడం ద్వారా ఈ వెనిగర్ని అయితే తయారు చేస్తుంటారు. కింది వాటిలో దేన్ని ఆమ్లత్వానికి విరుగుడు యాంటాసిడ్గా ఉపయోగిస్తారు? ఆమ్లత్వానికి విరుగుడునే యాంటాసిడ్స్ అంటారు. అయితే దేన్ని ఉపయోగిస్తారు యాంటాసిడ్గా అన్నట్లయితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తుంటారు ఎక్కువగాను. కోలా రకాలైనటువంటి సులభ పానీయాల్లో ఉండేటువంటి ఆమ్లం. కోలా రకాలైనటువంటి సులభ పానీయాల్లో ఉండేటువంటి ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. కింద పేర్కొన్నటువంటి హాలోజన్ ఆమ్లాల్లో అతి బలమైనటువంటి క్షయకరిణి ఏది? HF అనేటువంటిది. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి రావడానికి కారణం? ఏ కారణం చేత పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లటి రుచి అనేటువంటిది వస్తుంది అన్నట్లయితే లాక్టిక్ ఆమ్లం వల్ల, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. వర్షపు నీటి యొక్క pH విలువ ఎంత ఉంటుంది? 5.7. ఆమ్లాలన్నిటిలో సాధారణంగా ఉండేటువంటి మూలకాన్ని గుర్తించండి. హైడ్రోజన్. థోరియంను న్యూట్రాన్లతో తాడనం చేస్తే ఏది ఉత్పత్తి అవుతుంది? యురేనియం 233. భారతదేశంలో మొదటిసారిగా అణు పరీక్షలను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఇండియాలో మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ వెపన్స్ యొక్క టెస్టింగ్ అనేటువంటిది ఏ ఇయర్లో కండక్ట్ చేశారు అంటే 1974. నెక్స్ట్, న్యూక్లియర్ రియాక్టర్ను విస్ఫోటక దశ నుంచి కాపాడటానికి వేటిని వాడతారు? కాడ్మియం కడ్డీలు, కాడ్మియం రాడ్స్. అణు రియాక్టర్లో శక్తిని విడుదల చేసేటువంటి ముఖ్యమైన మూల పదార్థం. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఎనర్జీని రిలీజ్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి మూల పదార్థం అంటే మేజర్ సోర్స్ కానివ్వండి, మేజర్ ప్రొడక్ట్ కానివ్వండి ఏంటి అన్నట్లయితే యురేనియం 235. ఈ బిట్ అనేటువంటి చాలా యూస్ఫుల్ అవుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యురేనియం 235 అనేటువంటిది ఇది న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించినటువంటి ఒక బిట్. కింది వాటిలో రేడియో ధార్మిక మూలకం కానటువంటి దానిని గుర్తించండి. హీలియం. రేడియో ధార్మికత అనేటువంటిది కింది వాటిలో దేనికి సంబంధించినది?
దేనికి సంబంధించినది? మూలక కేంద్రకం అనేటువంటి దానికి సంబంధించినది. కేంద్రక అణు రియాక్టర్లో స్వయం నియంత్రిత శృంఖల చర్య జరగడానికి సంబంధించి కింది వాటిలో సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. ఏది ఆ అంశం? ఒకసారి చూడండి. కేంద్రక విచ్ఛిత్తిలో ఎక్కువ న్యూట్రాన్లు విడుదలవుతాయి. అదేవిధంగా కేంద్రక విచ్ఛిత్తిలో న్యూట్రాన్లు పాలు పంచుకుంటాయి. గ్రాఫైట్ న్యూట్రాన్ వేగాన్ని తగ్గిస్తుంది. ఇవి 3 కూడా దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్స్. కేంద్రక రియాక్టర్లను నిర్మించడానికి తప్పనిసరిగా వాడాల్సినటువంటి మూలకం ఏది? జిర్కోనియం అనేటువంటి మూలకం. సరిహద్దు ప్రాంతాల్లో రవాణా అయ్యేటువంటి ఎల్లో కేక్ అనేటువంటిది ఏమిటి? ఎల్లో కేక్ అనేటువంటిది ఒక యురేనియం ఆక్సైడ్. యురేనియం ఆక్సైడ్ యొక్క ఇంకొక నేమ్ ఏంటి అని అడుగుతారు. ఎల్లో కేక్ అంటారు. లేదా ఎల్లో కేక్ని ఇంకొక విధంగా ఏ విధంగా పిలుస్తారని అడుగుతారు. దానికి కూడా యురేనియం ఆక్సైడ్ అని చెప్పాలి. సో మీరైతే ఎల్లో కేక్ అనేటువంటిది వర్డ్ వచ్చినట్లయితే మ్యాక్సిమం యురేనియం ఆక్సైడ్ అనేటువంటిది రికగ్నైజ్ చేయడానికి ట్రై చేయండి. కేంద్రక రియాక్టర్ అణుబాంబుకు మధ్య ప్రధాన తేడా ఏమిటి? కేంద్రక రియాక్టర్ మరియు అణుబాంబుకు మధ్య గల ప్రధాన తేడా ఏమిటి? కేంద్రక రియాక్టర్లలో నియంత్రిత శృంఖల చర్య జరుగుతుంది. అదేవిధంగా అణుబాంబులో అనియంత్రిత శృంఖల చర్య అనేటువంటి జరుగుతుంది. అంటే కేంద్రక రియాక్టర్కి మరియు అణుబాంబుకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. మోనోజైట్ అనేటువంటిది ఏ లోహ ఖనిజం? మోనోజైట్ అనేటువంటిది ఏ లోహ ఖనిజం? థోరియం అనేటువంటి ఒక లోహ ఖనిజాన్ని మోనోజైట్ అంటారు. మినిమేటా వ్యాధికి కారణమైనటువంటి మూలకం ఏది? మినిమేటా వ్యాధికి కారణమైనటువంటి ఒక మూలకాన్ని గుర్తించండి. అంటే పాదరసం. దీన్నే మెర్క్యూరీ అంటారు ఇంగ్లీష్లో. హెచ్జి అని కూడా అంటారు. తర్వాత వజ్రం అనేటువంటిది రసాయనికంగా అంటే కెమికల్గా చూసుకున్నట్లయితే స్వచ్ఛమైనటువంటి ఒక కర్బనం. కింది వాటిలో లోహం కానప్పటికీ మంచి విద్యుత్ వాహకంగా పనిచేసినటువంటిది ఏది? లేదా పనిచేసేటువంటి దానిని గుర్తించండి అంటారు. ఏంటది? గ్రాఫైట్ అనేటువంటిది. నెక్స్ట్, అత్యంత గట్టి పదార్థాన్ని గుర్తించండి. క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో అత్యంత గట్టి పదార్థం ఏది? వజ్రం, డైమండ్. వజ్రం దేని రూపాంతరం? అంటే అలోట్రోప్ పరంగా తీసుకున్నట్లయితే కార్బన్ యొక్క రూపాంతరం. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో బెరైటీస్ తవ్వకం ఎక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో బెరైటీస్ తవ్వకం అనేటువంటిది ఎక్కువగా ఉంది అన్నట్లయితే కడప. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో మైకా గనులు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో మైకా గనులు ఉన్నాయి? నెల్లూరు. థోరియం ఏ రాష్ట్రంలో లభిస్తుంది? థోరియం ఏ రాష్ట్రంలో లభిస్తుంది? కింద ఇవ్వబడినటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో థోరియం లభిస్తుంది అన్నట్లయితే కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్, జిప్సం నిల్వలు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జిప్సం నిల్వలు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్ రాష్ట్రంలో. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఒకసారి చూడండి. క్వాడ్స్ దేని నుంచి ఏర్పడుతుంది? క్వాడ్స్ అనేటువంటిది దేని నుంచి ఏర్పడుతుంది అన్నట్లయితే ఓబ్సిడియన్ నుంచి ఈ యొక్క క్వాడ్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. తొలిసారిగా కృత్రిమంగా రూపొందించినటువంటి జీవ సమ్మేళనాన్ని గుర్తించండి. ఏంటా తొలిసారిగా కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి జీవ సమ్మేళనం? యూరియా, అమ్మోనియా వేటి యొక్క మిశ్రమం? నత్రజని మరియు ఉదజని యొక్క మిశ్రమాన్ని అమ్మోనియా అని కూడా అంటారు. కింది వాటిలో ఎరువుగా ఉపయోగించేటువంటి ఒక అమ్మోనియా మిశ్రమం ఏది? కింది వాటిలో ఎరువుగా ఉపయోగించేటువంటి ఒక అమ్మోనియా మిశ్రమం ఏది? అమ్మోనియం ఫాస్ఫేట్. ఎరువుల ద్వారా మొక్కలకు అవసరమైనటువంటి ఏ మూలకాలను అందజేస్తారు? ఏ మూలకాలను అందజేస్తారు?
పొటాషియం, నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ అనేటువంటి. సో ఫ్రెండ్స్, ఇది 15th మోడల్ పేపర్కి సంబంధించి టాప్ 55 క్వశ్చన్స్. మనం 50 అని చెప్పాము, కానీ ఇందులో ఒక 5 క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్స్ట్రా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. నా ఈ వీడియో మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకొని ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.